చిదంబరం నుండి భక్తులు ప్రాణాలకు తెగించి చోళరాజుల కళ్ళు కప్పి గోవిందరాజస్వామి ఉత్సవమూర్తిని తిరుపతికి తీసుకువచ్చారు. అప్పటి పార్థసారథి ఆలయంగా పిలువబడే నేటి గోవిందరాజస్వామి గుడిలోనే ఆ ఉత్సవమూర్తిని ఉంచి సుమారు 400 ఏళ్లపాటు వైభవంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత చిదంబరంలో పరిస్థితులు చక్కబడటంతో ఆ ఉత్సవమూర్తిని తిరిగి తమిళనాడుకు తరలించి చిదంబరంలోనే ప్రతిష్ఠించారు. అయితే మరో ఆసక్తికరమైన రహస్యం తిరుపతి మంచినీళ్లగుంట దగ్గర ఉన్న గోవిందరాజస్వామి విగ్రహం. చరిత్ర ప్రకారం ఈ రాతి విగ్రహాన్ని కూడా అదే కాలంలో చిదంబరం నుండి రక్షించి తిరుపతికి తీసుకువచ్చారు. కాని దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో విగ్రహం యొక్క శంఖం విరిగిపోయింది. హిందూ ఆగమశాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాన్ని గర్భాలయంలో పూజించకూడదు. అందుకే రామానుజాచార్యులవారు ఆ విగ్రహాన్ని సరస్సు ఒడ్డున ఉండేలా సూచించారు. మరి సముద్రంలో పడేసిన ఆ భారీ రాతి మూలవిరాటు ఏమైంది? చరిత్ర ప్రకారం ఆ విగ్రహం ఇప్పటికీ సముద్రగర్భంలోనే నిక్షిప్తమై ఉంది. ఏ ఆధునిక పరిశోధనలు కూడా నేటికీ దాని ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. అందుకే రామానుజాచార్యులవారు ఆ విగ్రహంలోని దైవశక్తిని మాత్రమే మంత్రబద్ధంగా గ్రహించి ఆలయంలోని సుధా విగ్రహంలోకి ఆవాహన చేశారు. ఇక్కడ ఉన్నప్పటికీ దైవశక్తి మాత్రం ఈ గోవిందరాజస్వామి గుడిలోనే కొలువై ఉందని భక్తుల నమ్మకం. ఓం నమో నారాయణాయ. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.